మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేము కొన్ని రోజులు వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం. అందుకే టికెట్స్ కొనుక్కొచ్చాం. మా నాన్న గురించి అడిగితే నువ్వు చెప్పడం లేదు కదా. నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు. అందుకే మేము అక్కడికి వెళ్ళి ఆరాధిస్తే మా నాన్న ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమని వెళ్ళాలనుకుంటున్నాం. వాళ్ళు తమ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆ ప్రయత్నంలో నాకు దూరం అయిపోతారేమో అన్న భయం నన్ను వెంటాడుతుంది. ఈ టైంలో వాళ్ళకి నేను వాళ్ళ సొంత తల్లిని కాదనే విషయం కూడా తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? నేను వద్దన్నానని పాపం అది బాధపడి ఉంటుంది. నా మీద కోపం కూడా వచ్చింటుంది. ఏంటే మధు, జుట్టు విరబోసుకుని అలా కూర్చున్నా? ఇలా వచ్చి కూర్చో. చిన్నప్పట్లో చక్కగా దువ్వి జడేస్తాను. రా 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 కూర్చో. ఇలా ఇవ్వు. ఏంటి ఇందాక టికెట్స్ చించేసి నేను కోపంగా ఉన్నానని కూల్ చేయడానికి దువ్వి జడేస్తాను, మొహం కడిగి బొట్టు పెడతాను అని బుజ్జగింపులు మాటలు చెప్పడానికి వచ్చావా? మీరు వెళ్తానంటే నాకు బాధేసి అలా చించేశాను, కానీ మీ మీద నాకే కోపం లేదే. మీరు నన్ను కోప్పడ్డా నేనేం ఫీల్ అవ్వను. అమ్మని కదా, మీ కోపంలో ప్రేమే చూస్తాను, కానీ మీ మీద కోపం తెచ్చుకోను. రా జడేస్తాను. వద్దమ్మా, దువ్వకు. నువ్వేం దువ్వద్దు, జడ వేయొద్దు. హే మధు, రా వచ్చి కూర్చో, జడేస్తాను. నీకు తెలుసా, చిన్నప్పుడు నువ్వు జడవయ్యమ్మ అని నా వెంట తిరుగుతూ ఉండేదానివి, గుర్తుందా? ఇప్పుడు నాకు నేనే ప్రేమగా జడవేస్తాను అంటుంటే వద్దంటావేంటే? చూడు, నువ్వు జడ వేసిన తర్వాత చూసి నువ్వే బాగుందని చెప్తావు. రా ఆపమని చెప్పేది నీకే కదా. వద్దు వద్దు అంటే వెంటపడి వేస్తా అంటావేంటి? నువ్వెన్ని మాయ మాటలు చెప్పినా, మతలబులు చేయాలని చూసినా ఇంక నీ మాట వినే పరిస్థితిలో మేం లేము. నువ్వు నిజమైనా చెప్పు, లేకపోతే మమ్మల్ని తెలుసుకోనన్నా తెలుసుకోనివ్వు. అందంగా ఉందని మురిసిపోయే చిన్నతనం కాదింకా. మా జీవితానికి అర్థం వెతుకునే ఏజ్ వచ్చింది. ఏమైంది మధు, ఎందుకు దాని మీద అంతలా అరుస్తున్నావు? ఏం లేదమ్మా, నేను మధుకు జడేస్తానంటే అది వద్దని మారం చేస్తుంది. మారాం చేయడం కాదు, మేమెక్కడ కోపంతో వెళ్ళిపోతామో అని కూల్ చేయడానికి నాటకాలు వేస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు నేను జడ వేయమని వెంటబడ్డానంట, ఇప్పుడు జడ వేస్తానని నా వెంట పడుతుంది. తను మాట మార్చి నాది మారం అంటుంది. చూడమ్మా, నువ్వు ఎంత బుజ్జగించే ప్రయత్నం చేసినా మేం మా అభిమానం మార్చుకోం. నాన్నని వెతికే ప్రయత్నం మానుకోం. జడ వేస్తుందంట, జడ. జనని ఎందుకని అదోలా ప్రవర్తిస్తోంది? అదొద్దంటుంది కదే, వదిలేయ్. ఏంటమ్మా వదిలేయడం? చిన్నప్పటి నుంచి నేను వేసిన జడ అది ఇష్టపడేది కదా. ఊరికి వెళ్ళొద్దన్న నన్న కోపాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు నన్ను జడ ఎద్దుంటుంది. నేను జడేస్తే
తన అందం పెరుగుతుందని నువ్వు కూడా అనేదానివి కదా. ఇలా ఇవ్వు. వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? చూడమ్మా, నాకు నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది. అలాంటిది జడలు బొట్లు అంటూ నన్ను టచ్ చేయాలని చూస్తే బొద్దింక నా ఒంటి మీద పాకినట్టు అనిపిస్తుంది. నీ కడుపున పుట్టించి దేవుడు తప్పు చేశాడనిపిస్తుంది. తండ్రి ఎవరో తెలియని తల్లి కడుపున పుట్టినందుకు అసహ్యం వేస్తుంది. నీ మీద నీ మాట మీద నమ్మకం పోయింది. ప్రతి క్షణం నరకంలో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు దాకా అమ్మ అమ్మ అని పిలవడానికి ఆరట పడాలనిపించేది. ఇప్పుడు అలా పిలవడానికి భయం వేస్తుందమ్మా. అమ్మ అని పిలుపు వెగటు అనిపిస్తుంది. మధు, నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు. నా గురించి మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. అంతేగానే నా నుంచి దూరంగా వెళ్ళొద్దు. నా మీద ఎంత కోపం వచ్చినా నన్ను కాదనుకోకూడదు. మీరు లేకుండా నేను బ్రతకలేను. ఎందుకే మధు దాన్ని అలాంటి మాటలంటావు? ఎంత బాధపడుతూ వెళ్తుందో చూసావా? దాని ప్రేమని బాధని నువ్వు అర్థం చేసుకోవా? జరణి, ఎందుకే? అది కోపంగా ఉందని తెలుసు కదా, పలకరించి దాంతో మాటలు పడతానెందుకు? దాని ఆవేశం నీకు తెలియంది కాదు కదా. నిన్ను వదిలి వాళ్ళు ఎక్కడికి వెళ్తారే? ఏంటిది? ఏంటి అలవాటు? నాట్ గుడ్ అని నలుగురికి చెప్పాల్సిన వాడివి నువ్వు తాగడమేంటి నాన్న? మీరు తాగడానికి వీల్లేదు. నాన్న వద్దు నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. మీరు నిన్నే చాలా ఎక్కువ తాగారు. మీకు తెలియని స్థితిలో రోడ్డు పక్కన పడిపోయారు. ఎవరో మిమ్మల్ని గుర్తుపట్టి ఇంటికి తీసుకొచ్చారు. నా మనసు చాలా బాధపడింది నాన్న. ప్లీజ్ నాన్న, మీరు తాగొద్దు. లేదురా, నన్ను ఒకసారి తాగనివ్వు. వద్దు నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. ఒక్కోసారి మనసు బాలేదంటూ మీరు మందుకు అడిక్ట్ అయిపోతే మీ ఫ్యూచర్ ఏమైపోతుంది నాన్న? హాస్పిటల్ పరిస్థితి ఏంటి ఆలోచించండి నాన్న. ప్లీజ్ నాన్న, మీరు మందు తాగడానికి